విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో అవయవదానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పుష్పపాటి అదితి పాల్గొన్నారు. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. అవయవదానం చేస్తే 8 మంది ప్రాణాలు కాపాడవచ్చని ఏపీ జీవన్ ధార్ విమ్స్ సిటీసీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. ఈ సందర్భంగా అవయవదాతలను అభినందించి అవయవదానంపై అవగాహన కల్పించారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవయవదానంపై అవగాహన కలుగుతోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను దానం చేస్తే మరికొందరి ప్రాణాలు నిలబడతాయని వక్తలు తెలియజేశారు. రాష్ట్రంలో సుమారు 5,000 మంది జీవన్ దాన్లో అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రాంబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జగదీష్, సూర్య నిహార్, సుధీర్ నాయుడు, అశోక్, తిరుమల మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. హాస్పిటల్లో ఫస్ట్ టైం విజయనగరంలో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది జరగటం, ఇటువంటి కొత్త టెక్నాలజీ మన ఏరియాకి రావటం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతోమంది డిఫరెంట్ ఆర్గన్స్తో డిఫికల్టీస్తో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి బతికున్న కాలం మనం చచ్చిపోతామని అనుకోము, కానీ ఎప్పుడైనా సరే ఒక లైఫ్ సైకిల్లో ఏది జన్మించినా అది అనేది ఉంటుంది. అయితే జనరల్గా మనం లైఫ్లో చూస్తుంటే రెండు కష్టమైన ప్రాబ్లమ్స్ జనరల్గా ఒక ఇండివిజువల్ ఫేస్ చేస్తారు. ఒకటి వాళ్ళ లైఫ్ కోసం విల్ రాయటం, ఇంకొకటి ఈ ఆర్గన్ డొనేషన్ చేయటం, మళ్ళీ ఇంకొక మనిషిలో అది పెట్టడం జరుగుతుంది. అయితే ఇట్ ఇస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఆ మనిషి లైఫ్ కోసం ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. సో అందరినీ కూడా ఒక పిలుపునిస్తున్నాం. అందరు కూడా ఈ డొనేషన్స్లో పాల్గొంటే, ఎలాగో ఒక మనిషి పోయాక వాళ్ళు ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, కాబట్టి మీరు అందరు కూడా దీంట్లో పాల్గొంటే ఇంకొక లైఫ్ని మనం సేవ్ చేయటం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దాని యొక్క సక్సెస్ మీట్ని మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి నుంచి మనము సేకరించినటువంటి అవయవాల ద్వారా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ని మనము ఈ తిరుమల మెడికవర్ హాస్పిటల్ విజయనగరం యందు గత 10 రోజుల క్రితం చేయడం జరిగింది. పేషెంట్ హెల్దీగా ఉన్నారు మరియు చాలా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి తిరుమల మెడికవర్, నెఫ్రాలజీ, యూరాలజీ అండ్ అదర్ టీమ్ మేనేజ్మెంట్, అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కోసము జీవన్ దాన్ యొక్క రిజిస్ట్రేషన్ యందు 5,000 పైచిలకు వరకు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు అవయవాల కోసము. దానిలో కిడ్నీస్ కోసమే 3,260 మంది వరకు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే లివర్ కోసము 1,600 పైచిలకు ఎదురు చూస్తున్నారు. 3 years 4 years అయిపోయినప్పుడు ఇంకా మనం ఎంత డయాలసిస్ ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరన్నా దీంట్లో 2 రకాలు ఉన్నాయి. రాంబాబు గారు చెప్పారు కదా, మన యాక్సిడెంట్లో కనుక వచ్చింది బ్రెయిన్ డెడ్ వాళ్ళు యాక్సెప్ట్ ఇస్తారు. అయితే ఇంకోటి అంటే లైవ్ కూడా ఉందన్నమాట. ఎవరైనా దగ్గర ఉన్న బ్రదర్స్ కానీ సిబ్లింగ్ కానీ ఎవరైనా దగ్గర రిలేటివ్స్ యూజువల్గా బ్లడ్ మ్యాచ్ అవుతుంది, కానీ అది కూడా ఉందన్నమాట. వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా యాక్సిడెంట్లో వచ్చినాయి ఎక్కువ. మన ఇండియాలో అంటే దగ్గర ఉన్న వాళ్ళు ఇవ్వడం ఎక్కువ. అయితే ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చెప్పారు కదా, మన చాలా ప్రోత్సహిస్తుంది. స్టేట్ ఆనరీగా డొనేట్ చేసిన ఆర్గాన్ చేస్తాం కాబట్టి సో మోర్ అండ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రిక్వైర్మెంట్ అంటే మోర్ దాన్ 5 lakhs ఆర్గాన్స్ మన ఇండియాలో. స్టేట్లో కూడా రాంబాబు గారు చెప్పారు మోర్ దాన్ 5,000 వెయిటింగ్ లిస్ట్ ఉందండి. ఎవరన్నా మన వాళ్ళకి కావాల్సి రావచ్చు. అందువలన మీరు ఏంటంటే ప్రమోట్ చేసి డొనేట్ చేస్తే సిస్టమేటిక్గా అందరికి వెళ్తుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.